డిప్యూటీ వెనకంటే తిరిగి 15 రూములు మనకు తెప్పించాడు. అక్కడ ఉన్నటువంటి ఉప్పన్న గారు గట్టిగా చెప్పబోతుంది. పోలీస్ పర్మిషన్ లేట్ అవుతా ఉంటేనే ఇమీడియట్గా అది నా డ్యూటీ అనేసని సార్ ముందుండి అందరికీ ఫోన్లు చేసి రాత్రి 11 గంటలకు కూడా ఈ ప్రదేశంలో ఉండి ఇక్కడ నుంచి అందరికీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇక్కడ ర్యాలీ జరుగుతోంది, మీరు పోలీస్ నుంచి మాకు కంప్లీట్గా పవర్ ఇవ్వాలి, మనకు అన్ని విధాలా ఉండాలి అనేసి ఇక్కడ అన్నీ చేసినటువంటి మా బాలరెడ్డి సార్ కూడా ఉదరి గట్టిగా చెప్పబోతుంది. ఇవన్నీ జరిగినాయంటే వాళ్ళ సహకారము మీ అందరి సహకారంతోనే ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి పెద్దలు పైనటువంటి వాళ్ళ యొక్క సందేశాలు కూడా తీసుకుందాం. వాళ్ళకందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నెల రోజులుగా తిరిగాను ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని. కానీ ఈరోజు తిరుపతిలో కన్ని విని ఎరుగనే రీతిలో మనం 4 నుంచి 5,000 మందితో ఈ కార్యక్రమం చేసినామనంటే చాలా గొప్ప విషయం. వాళ్ళకందరూ గట్టిగా చెప్పుకుంటున్నాం. చాలామంది బయట భోజనాలు చేస్తున్నారు, వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. వాళ్ళకందరూ చెప్పుకుంటూ మన మహేశ్వర మహాపిరమిడ్ అధ్యక్షులైనటువంటి మన భాస్కర్ రెడ్డి సార్ యొక్క దివ్యమైన సందేశాన్ని తీసుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువు గారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన ఎంతో మంది గొప్ప గొప్ప సీనియర్ మాస్టర్స్కు, నా ఎదురుగా కూర్చున్న ధ్యాన దేవుళ్లకు, పత్రిజీ రూపంలో ఉన్న పత్రిజీలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతిలో ఒక చరిత్ర సృష్టించారు తిరుపతి పిరమిడ్ మాస్టర్స్, ముఖ్యంగా కంచి రఘురామ్ గారు, మన సంగీత బాబు గారు. మేము ముగ్గురము ఒకరోజు తిరుపతి నుంచి మదనపల్లి వెళ్తూ అన్నాను, సార్ తిరుపతిలో మన మూమెంట్ కొద్దిగా వీక్ ఉంది, దీన్ని ఒక హబ్గా తయారు చేసి ఇక్కడ ర్యాలీలు కానీ కార్యక్రమాలను చేయాలని అప్పుడు 5 నిమిషాలలో తీసుకున్న నిర్ణయం ఈరోజు ఈ ర్యాలీ ఇంత అద్భుతంగా జరిగింది. కాబట్టి తిరుపతి మాస్టర్స్కు, ముఖ్యంగా సంగీత బాబు గారికి, కంచి రఘురామ గారికి ఎంతో మంది పేరున గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపాలి. గట్టిగా చప్పట్లతో ఒక కార్యక్రమం చేసుకున్నంత ఇది కాదు. నాకు తెలుసు ఎంత కష్టపడాలి, ఎన్ని తిట్లు తినాలి, ఎంత ఆర్థికంగా భారం మోస్తూ ఒక కార్యక్రమం జరిగింది. సంగీత బాబు గారు గత నెల రోజులుగా ఎంత కష్టపడ్డాడో రోజు నాకు టచ్లో ఉండేవాడు. మరొకసారి సంగీత బాబు గారిని చెప్పండి. నాకు పత్రిజీ గారు మీరు నమ్మినా నమ్మకున్నా నాకు ఎప్పుడు మనసులో ఉన్నట్టు నిమిషానికి ఏదో చెప్పుతున్నట్టుగా అంతర్వాణిగా ఉంటుంది. ఆయన ఈ మధ్య ఒకటే చెప్తున్నాడు, మార్చండి స్టైల్ పిరమిడ్ పిఎస్ఎస్ మూమెంట్ ఇది. ఇక్కడి నుంచి రోజు ర్యాలీలే, ఎక్కడ చూసినా ర్యాలీలే, ప్రతి ఆదివారాలు ర్యాలీలే, ప్రతి సెలవు దినాలు ర్యాలీలతో పాటే ధ్యాన ప్రచారం ర్యాలీ చేసిన తర్వాత ధ్యాన ప్రచారం జరగాలని పత్రిజీ గారు ఈ మధ్యలో చెప్తున్న సందేశం. అందుకే అందులోని భాగంగా శాకాహార ర్యాలీలకు పెద్దపీట వేస్తూ అందుకే ఒక 2 గొప్ప కార్యక్రమాలు ప్రతి నెలకు రూపొందించేశాం. నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూమెంట్ మొత్తం భారతదేశం, తర్వాత దాన్ని వరల్డ్ వెజిటేరియన్ మూమెంట్గా కూడా తీసుకుపోవాలి అన్న ఒక గొప్ప ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఈ నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ కింద ఒక హడాక్ కమిటీ వేసి ప్రతి 2వ ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉమ్మడి జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో జరపాలని, ప్రతి 4వ ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 15 ర్యాలీలు చేయడం, మొత్తం తెలంగాణ రాష్ట్రం ఒక శాకాహార ఉద్యమంగా జరిగిపోతుంది. అక్కడ నాన్ స్టాప్గా 15 ర్యాలీలు చేశాం. ఇలా ఈ 2 తెలుగు రాష్ట్రాలను ఈ 2025లో ప్రతి ఈ 2 ఆదివారాలు ర్యాలీ చేస్తూ అనుకుంటున్నా మనందరూ ఒక రోజు సంకల్పం తీసుకోవాలి. ఈ అక్టోబర్లో ముంబై రాష్ట్రంలో, ఎందుకంటే ముంబై అనేది భారతదేశానికి ఆర్థిక రాజధాని, ఒక ర్యాలీ చేద్దామా? చెప్పండి గట్టిగా, మీరు సపోర్ట్ చేస్తే మాకు ఇదే స్ఫూర్తితో 1,000 మందితో ముంబై రాష్ట్రంలో కూడా ఒక శాఖ ర్యాలీ చేయాలని కూడా ప్రణాళిక తయారు చేస్తూ
చివరగా అమెరికా దేశంలో న్యూయార్క్ రాష్ట్రంలో ఒక శాఖాహార ర్యాలీ చేయాలి. ఇలా ఇక్కడి నుంచి ప్రతి పిరమిడ్ మాస్టర్స్కి నా మనవి, ఎక్కడ ధ్యాన కార్యక్రమం మొదలుపెట్టినా ఉన్న 100 మంది అయినా 1 కిలోమీటర్ అయిన ర్యాలీ తీసిన తర్వాత క్లాసులు స్టార్ట్ చేయండి. అర్థమైందా? ఎందుకంటే ధ్యానం అనేది 4 గోడల మధ్యన అక్కడ ఉన్న 100 మందికే తెలుస్తుంది. ఒకసారి శాఖాహార ర్యాలీ తీసినప్పుడు మొత్తం వీధిన ఈరోజు చూశాను ఎంతమంది కొత్త వారు బాల్కనీలకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి వింటున్నారు, వాళ్ళు ఆలోచన పడుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. పిఎస్ఎస్ మూమెంట్ వారు పత్రిజీ గారి లేకున్నా ఇంత అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే పత్రిజీ గారి కళ ధ్యాన జగత్, శాఖాహార జగత్, పిరమిడ్ జగత్, ఈ 3 సాధించాలంటే షార్టెస్ట్ ఈజియెస్ట్ మెథడ్ ఇస్ శాఖాహార ర్యాలీలు చేసుకుందామా? గట్టిగా చెప్పట్లేదు. సంగీత బాబు గారికి చెప్పకుండా ఒక మనం నిర్ణయం తీసుకుందాం అందరినీ. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ ఆదివారం శాశ్వతంగా తిరుపతి పట్టణంలో శాఖాహార ర్యాలీ జరగాలి. ప్రతి సంవత్సరం రావాలి, మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి, ర్యాలీ చేసుకోవాలి. చేసుకుందామా? సంగీత బాబు గారు రేపటి నుంచి ఇప్పుడు నెల రోజులు కాదు, సంవత్సరం ముందుగా ఆయనకు హోంవర్క్ ఇచ్చాం. ఈ రోజు ఇక్కడ వచ్చిన దాదాపు 3-4 వేల మంది, ఒక 10 మందిని మీరు తీసుకొని రావాలి వచ్చే సంవత్సరానికి. ఇప్పటి నుంచే ఆ 10 మందికి బస్ కిరాయిలు, ట్రైన్ టికెట్ బుక్ చేసి ఒకరు ఎంతమంది రావాలి, అప్పుడు 25,000 మందితో తిరుపతి పట్టణంలో ఒక చారిత్రాత్మక శాఖాహార ర్యాలీ జరపాలి. 2026 ఫిబ్రవరి 8వ తారీఖు అనండి, ఫిబ్రవరి 8, 2026 ఒక చారిత్రాత్మక కార్యక్రమం చేయాలి. సంవత్సరం ముందు నుంచే దానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం. దీనితో పాటు ఎలా జరిగింది ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగం? బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. మీ మనందరి సపోర్ట్తో చాలా ఫీడ్బ్యాక్ వచ్చేది. ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఎన్నో ఫోన్లు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. 8 లక్షల ప్లేట్ల భోజనం పెట్టారు ఈసారి మొత్తం యాజ్ పర్ క్యాలిక్యులేషన్. రామచంద్ర మిషన్ స్వామీజీ అడుగుతున్నాడు ఎలా చేస్తున్నారని. ఈ నెలలో ఫిబ్రవరి 21వ తారీఖు నాడు పిఎస్ఎస్ మూమెంట్లో ఒక చారిత్రాత్మక రోజు బుద్ధ CEO చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమం, 3 రోజులు కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి కూడా మన పిఎస్ఎస్ఎం ప్లాట్ఫామ్లో రాబోతున్నాడు. ఎప్పుడైతే భారత ఉపరాష్ట్రపతితో వచ్చాడో రాబోయే రోజుల్లో 2028లో కైలాసపురిలో పత్రిజీ ధ్యాన మహాయాగం భారత ప్రధానమంత్రి సమక్షంలో జరపాలని కూడా ప్రణాళికలు తయారు చేస్తుంది. ఆ యొక్క కార్యక్రమానికి ప్రపంచ మహిళా ఉత్సవాలు కూడా చేయాలని, గొప్ప కార్యక్రమం కూడా చేయాలని ఎన్నో ప్రణాళికలు చేస్తున్నాం. కాబట్టి పిరమిడ్ మాస్టర్స్ అందరం ఒకే త్రాటిపై. నేను ఎప్పుడు అంటాను, వ్యక్తిగతంగా అందరం ఎంతో స్ట్రాంగ్, ఎవరు నిలుసుకోండి ఒక గ్రేట్ మాస్టర్. అందరం ఒకే గోడి కింద వచ్చి కలిసి సంవత్సరం ఇప్పుడు చూడండి ఎంత బాధ ఉందంటే, ఎవరికి పర్మనెంట్ ఐడి కార్డు లేదు. మీ పేరు నా తెలియదు, నా పేరు మీకు తెలియదు, అవునా? కాబట్టి ఈసారి కైలాసపురి ఆధ్వర్యంలో పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ కార్డు తయారు చేస్తున్నాం. మొత్తం పిరమిడ్ మాస్టర్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారని తెలుసుకోవడానికి ఒక యాప్ కూడా తయారు చేశారు. దానికి చివరి ఈ అబ్బాయి మళ్ళీ మీ అందరికి చూపిస్తాడు. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే పర్మనెంట్ ఐడి కార్డు తీసుకుంటే ఎక్కడికి పోయినా కూడా ప్రతి పిరమిడ్ మాస్టర్ మీరు ఏ ఊరు, మీ పేరు అనేది తెలుస్తుంది. ఇంకా సంఘటితంగా ఉండడానికి ఏ రాజకీయ నాయకుని దగ్గరికి వెళ్ళినా అయ్యా మేము ఇన్ని లక్షల మంది, ఇంత వేల మంది ఉన్నామని చెప్పడానికి, గంటాపదంగా చెప్పడానికి ఆ డేటా పనిచేస్తుంది. దయచేసి ఆ డేటా కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నెలకి 20,000 మందికి మనం ధ్యానం చెప్తున్నాం. ప్రతి ఒక్క బుధవారము 4,000 మందికి, ప్రతి ఒక్క మంగళవారం, శుక్రవారం 1000 మందికి, ఓవరాల్గా 20 నుంచి 22,000 మందికి మనం ధ్యానం చెప్తున్నాము. అప్పట్లో ఆ పర్మిషన్ తీసిచ్చినటువంటి ఒక గొప్ప శక్తే మా బాలెంట్ సారు. సార్ కొద్దిగా గట్టిగా చెప్పలు పడుతుంది. సార్ యొక్క సందేశం తీసుకుంటాం. ఇంకోటి తెలుసా, సార్ ఇంకొద్దురు గట్టిగా చెప్పండి కొట్టుకోవాలి. మనం ఈరోజు ర్యాలీ అంతా సారే నడిచినాడు, మీకు తెలుసా లేదు?
మొత్తం నడిచి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఫాలోఅప్ చేసుకుంటూ వెనకనే మొత్తం ర్యాలీ మొత్తం నడిచి ఇక్కడికి వచ్చేంతవరకు తన భుజస్తంభాల మీద వేసుకున్నాడు సార్ ఈ ర్యాలీ అంతా. మీకు తెలుసలేదు, పర్మిషన్ ఒక రకంగా ఇచ్చారు, పర్మిషన్ అంతా తన భుజస్తంభాల మీద వేసుకున్నారు. వాళ్ళకి సార్ కూతురు గట్టిగా చెప్పలు పెడుతున్నారు. PCSM వ్యవస్థాపకులు డాక్టర్ పితామహ పత్రిజీ పాదపద్మలకు నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక జరిగినటువంటి శాఖ ర్యాలీలో మొదటి నుంచి చివరి వరకు పాల్గొన్న వారు చేతులు ఎత్తండి ఒకసారి. బా అద్భుతం, ఆనందం, పరమానందం, బ్రహ్మానందం. మీకు అందరికీ ఈరోజు మోక్షం వచ్చినట్లే. టేక్ ఇట్ గ్రాంటెడ్. చాలా సంతోషం. అద్భుతమైన మన జీవితంలో అద్భుతమైనటువంటి రోజు ఈరోజు అనిపిస్తుంది నాకు. ఇకపోతే ఒక 2 నిమిషాలు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. నాకు ఇష్టమైన సబ్జెక్టు తిరుపతి వాళ్ళకి బోర్ కొట్టకుండా బయట వచ్చిన వాళ్ళ కోసం ఒక 2 నిమిషాల సబ్జెక్టు. అది పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ అటైట్యూడ్. సానుకూల ఆలోచన, సానుకూల దృక్పథం. అంటే మనం అందరూ కూడా మన జీవితంలో, అంటే మన వ్యక్తిగత జీవితంలో కానీ వృత్తిపరమైన జీవితంలో కానీ ఈ సానుకూల ఆలోచన, సానుకూల దృక్పథంని అలవర్చుకొని పాటించాలి. ఏంటి ఈ సానుకూల ఆలోచన, సానుకూల దృక్పథం అంటే ఏ సమయానికి ఏం జరిగినా అంతా మన మంచి కోసం అనుకోవాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, పైగా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఏ సమయానికి ఏం జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేయాలి, పైగా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఉదాహరణకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఒక వ్యక్తికి కాలు ఫ్రాక్చర్ అవుతుంది. మన సిద్ధాంత ప్రకారము అంతా మన మంచి కోసం అనుకోవాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, పైగా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ యాక్సిడెంట్లో ప్రాణం పోలేదు కాబట్టి. అలాగే ఒక రాజు, ఒక మంత్రి ఉన్నారు. రాజు మంత్రి ఇద్దరు కలిసి ఉంటారు, కలిసి భోజనం చేశారు. రాజు ఒక చాకు తీసుకొని పళ్ళు కట్ చేస్తున్నాడు. పొరపడుతూ అనుకోకుండా వేలు తెగిపోతుంది. వేలు తెగిపోయి తీవ్ర రక్తస్రావం, బాధతో విలువలాడుతున్నాడు. మనలాంటి వాళ్ళైతే ఏం చేస్తారు, ఒక గుడ్డ తెచ్చి కట్టి రక్తస్రావాన్ని ఆపి ఏదో ఓదార్పోచాలని చేస్తాం. మన మంత్రి గారు ఇలాంటివి ఏం చేయలేదు. అంతా మనం చూస్తారు రాజన్న అంట. ఈ సిద్ధాంతం ఉంది కదా, ఏ సమయానికి ఏం జరిగినా అంతా మన మంచి చూసుకుంటాం, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దేవుడి 3 అనమాట. ఏ సమయానికి ఏం జరిగినా అంతా మన మంచి చూసుకుని అనుకోవాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, పైగా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. మరి ఈ మంత్రి గారు, నువ్వు అంతా మన మంచి చూసుకుంటావా, నీకు తెగితే తెలుస్తుంది ఆ బాధ ఏమిటో, వెంటనే మేము పోలీస్ అంటామే, లాకప్లే అంటాం కదా, అలాగా రాజు ఇంత చెరసాలే అంట. మంత్రి గారు చెరసాలు వేశారు. మంత్రి గారు ఈ యొక్క సిద్ధాంతాన్ని బాగా వంటబట్టినవాడు. అతనేం బాధపడలే, హ్యాపీగా సంతోషంగా చెరసాలు వెళ్ళిపోయాడు. సరే రాజు మంత్రి విడిపోయారు. రాజు ఒకసారి వేటకు పోయాడు సైన్యంతో పాటు. వేటాడు ఇష్టం కదా, వేటాడుతూ చాలా ఫాస్ట్గా ఆ సైన్యము రాజు విడిపోయారు. చాలా ఫాస్ట్గా గుర్రం మీద వేటాడుకుంటూ శ్రీకారణ్యంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అలసిపోయారు, గుర్రాన్ని దిగారు. గుర్రాన్ని అట్లా మేత వదిలేసి ఒక వటవృక్షం మీద కనిపిస్తే వృక్షం మీద కింద విశ్రమిస్తున్నాడు. అదే సమయానికి ఆ దారిలో ఆటవికులు వాళ్ళ గూడెం నుంచి వాళ్ళకి ఒక లోయలు ఒక కొండ దేవుడు ఉన్నారు, ఆ దేవుడికి ఊరేగింపుగా పోతున్నారు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారము ఆ సమయానికి ఏది దొరికితే, ఏ ప్రాణి, అది మనిషి కానీ జంతువు కానీ ఏది దొరికితే దాన్ని తీసిపోయి బలి ఇవ్వాలి. ఈ బక్కన అక్కడ దొరికారు. ఎవరు? రాజు పట్టుకున్నారు, బలి ఇవ్వడానికి తీసిపోయారు. అప్పుడు రాజుకి అర్థమైపోయింది, నన్ను బలిస్తారని. నన్ను వదలండి రా, నేను రాజు రా అని చెప్పి ఎంత మొత్తుకున్నా కూడా నథింగ్ డూయింగ్. ఎందుకు? వాళ్ళ భాష వేరు, ఇతని భాష వేరు. ఇతను నాగరికుడు, వాళ్ళ ఆటవికులు, నథింగ్ డూయింగ్ అని చెప్పేసి తీసిపోయారు. ఆ కొండదేవర దగ్గర, కొండదేవర అంటే ఏం లేదు, వెంకటేశ్వరం లాగా ఏముండదు. ఒక చెట్టు కింద ఒక రాయి, ఒక పసుపు కుంకుమ, అదే వాళ్ళ నమ్మకము. దానికి నిలబెట్టారు. అన్ని గుడ్డలు మీద ఉప్పు తీశారు. నఖశిఖ పర్యంతం పరిశీలించారు. అంటే నఖం అంటే గోరు, శిఖం అంటే వెంట్రుక. నఖశిఖ ఎందుకు పరిశీలించారు? ఎక్కడ కూడా అంగవైకములు అయి ఉండకూడదు, అంగము ఎక్కడ వికలం అయి ఉండకూడదు. అంటే ఏది కూడా ఫ్రాక్చర్ కానీ వేలు కానీ తెగిపోయి ఉండకూడదు మళ్ళీ ఇవ్వడానికి. ఇతనికి ఏమైంటుంది? వేలు తెగిపోతుంది. వేలు తెగిపోతుంటే నువ్వు వేస్ట్ వెళ్ళరా, నువ్వు మళ్ళీ ఇవ్వడానికి అనర్హుడు అని చెప్పేసి పంపించేస్తాడు. అప్పుడు వెంటనే రాజుగారు గుర్తొచ్చింది ఏమిటి? అంతా మన మంచి కోసమే. చూడండి,
ఒకే డైలాగు, ఒకే మాట, ఒక సందర్భంలో విపరీతమైన కోపం తెప్పించి మంత్రి గారిని చెరసాల వచ్చారు. అదే డైలాగు ఈ సందర్భంలో విపరీతమైన కృతజ్ఞతాభావం కలిగించింది. వెంటనే మంత్రి గారు గుర్తొచ్చారు. వెంటనే పరిగెత్తిపోయాడు. సరాసరి చెరసాల జరిపోయి చెరసాల ఓపెన్ చేసి మంత్రి గారిని బయట తీసి పౌలించుకొని జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు. చెప్పి కృతజ్ఞత తెలియజేశాడు. అప్పుడు మంత్రి గారు ఈ ఊతపదమా అంత మన వచ్చుకొస్తారు అన్న, అంత మన వచ్చుకొస్తారు రాజా, ముఖ్యంగా ఈరోజు నా మంచి కోసం ఉన్నాడంట. ఇతను ఆలోచనలు పడ్డాడు. అంటే పెద్దవాళ్ళు ఏమన్నా కూడా తనకు ఆలోచన ఒక అర్థం ఉంటుంది. మంత్రి గారు కొంచెం వివరంగా చెప్పండి, నేను తొందరపడ్డాను, నన్ను క్షమించండి, కొంచెం వివరంగా చెప్పండి అంటే, చూడు రాజా, శివుడు ఆజ్ఞ చేయమనకూడదు అంటారు. అంటే ఏ సమయానికి ఏం జరిగినా అంత మనం పంపిస్తుంది. అది భవిష్యత్తులో అంటే ఇప్పుడు కలిగే మనకు అసౌకర్యం కానీ, నష్టం కానీ, కష్టం కానీ భవిష్యత్తులో సౌకర్యంగా, లాభంగా, సుఖంగా పరిగణించవచ్చు. అంతే కదా. కాబట్టి మనం నిమిత్తమాత్రము. మనం ఏ సమయానికి ఏం జరిగినా అది మంచి కానీ, చెడు కానీ, కష్టం కానీ, నష్టం కానీ, సౌకర్యం కానీ, అసౌకర్యం కానీ అంతా మన మధ్య కోసం అనుకోవాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, పైగా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఉదాహరణకు ఇప్పుడు నీకు కోపం వచ్చి నన్ను లాకప్ లేయడం కూడా, చెరసాలేయడం కూడా నా మధ్య కోసమైంది. ఎందుకంటే నీ కోపం వచ్చి లాకప్ లేకపోతే మన ఇద్దరు కలిసి వేటకు పోయేవాళ్ళు, ఇద్దరిని పట్టుకుపోయేవాళ్ళు. నీకు వేలు తెగింది కాబట్టి నేను వదిలేసి నన్ను బలిచ్చి ఉండేవాళ్ళు. కాబట్టి చూసారా. కాబట్టి జనరల్గా మనకు కూడా అంతే. మన నిత్య జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన వృత్తి జీవితంలో కానీ ఎటువంటి అసౌకర్యాలు కానీ, నష్టాలు కానీ, కష్టాలు కానీ కలుగుతాయి. మనం ఎప్పుడు కూడా దాన్ని నెగిటివ్గా తీసుకొని బాధపడకూడదు. కాబట్టి ఇప్పుడు కలిగే అసౌకర్యము, ఇప్పుడు కలిగే నష్టము, అంటే ప్రస్తుతం కలిగినటువంటి కష్టము భవిష్యత్తులో సౌకర్యంగా, లాభంగా, సుఖంగా పరిగణించవచ్చు. అంతే కదా. ఇప్పుడు వేలు తెగింది, రాజు వేలు తెగింది, అప్పుడు వేలు తెగి బాధపడ్డాడు, భవిష్యత్తులో ప్రాణం కాపాడబడింది. మంత్రి ఆ సమయానికి చెరసాలు వేయబడ్డాడు, భవిష్యత్తులో అతను చెరసాలు వేయకపోతే అతను కూడా ప్రాణము పోయేది. కాబట్టి ఏ సమయానికి ఏమి జరిగినా అంతా మన మంచి కోసం అనుకోవాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, పైగా దేవుడికి కృతజ్ఞత తెలియజేయాలి. ఈ యొక్క సిద్ధాంతాన్ని మన జీవితంలో కూడా ఆచరించాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. పత్రిసారు మూమెంటు పెట్టింటాల నుంచి కొన్ని మంది రత్నాల్ని ఎన్నుకున్నారు. ఆ రత్నమే మన బ్రహ్మశ్రీ రాఘవరావు సారు. సారిపోతులు గట్టిగా చప్పలు కొట్టుకుంటూ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు విజయవాడ, ఒకటి కాదు, రెండు కాదు. ఆయన సేవాదాలు తీసుకుంటే చిన్నపిల్లవాడు అయిపోతాడు. అలాగే ఒక ట్రస్ట్ తీసుకునేసంటే పెద్దవాళ్ళుగా కనబడతాడు. నిజంగా మాకందరికీ రాఘవరావు సార్ ఆదర్శం, తిరుపతి వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ సార్. రైట్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ శాఖాహార సమ్మేళనం ద్వారా, ర్యాలీ ద్వారా మనం అందరం కలిసి అటెండ్ అయినటువంటి మీకు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ పిరమిడ్ బాస్ అందరికీ కూడా మనం కలవడానికి కారణభూతులైనటువంటి పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరూ గట్టిగా. మరి పత్రిజీతో నా పరిచయం ఏర్పడి దాదాపు 25 సంవత్సరాలు పూర్తయిపోయింది. అప్పటికి ఇప్పటికీ ప్రతి వ్యక్తిలో ఉన్న సమర్థత, సామర్థ్యాలు బయటికి తెచ్చి లోక కళ్యాణం కోసం ఏ విధంగా దాన్ని వెచ్చించాలని చెప్పడంలో పత్రిజీ ఆయన సాటి ఆయనే అని చెప్పవచ్చు. ఎందుకంటే 99లో మొదలుపెట్టినటువంటి జ్ఞానమహా యజ్ఞాలు ప్రతి సంవత్సరం కూడా ఇప్పటి వరకు కూడా జ్ఞానమహా యజ్ఞాలుగా, జ్ఞానమహా చక్రాలుగా, జ్ఞానమహా యాగాలుగా రూపాంతరం చెందుతూ వస్తున్నాయనంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాన్ని ఏ విధంగా జాగృతపరచాలంటాకి, లోక కళ్యాణానికి ఏ విధంగా ఎనర్జీస్ ఇవ్వాలంటాకి యజ్ఞాలన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి. అట్లాగే ఈరోజు శాఖాహార ర్యాలీలు అనేటటువంటివి మరి ఇంత అద్భుతంగా జరుగుతున్నాయంటే, ప్రపంచంలో ప్రతి వ్యక్తి రాక్షసత్వం నుంచి మానవత్వంకి రావాలనంటే మానవుడికి ఆహారం కింద ఏ జీవి కూడా హింసింపబడకూడదు. ఇదే టైటిల్స్ మీద మనం మొట్టమొదటి కూడా ర్యాలీని మనం నిర్వహిస్తూ వస్తున్నాం. మరి విజయవాడ సొసైటీ దాదాపు 97లో ఫామ్ అయింది. 2002లో విజయవాడ జ్ఞానమహాయజ్ఞం విజయవాడ మిత్రబృందంతో మేము నిర్వహించాం. అలాగే శ్రీశైలం జ్ఞానమహాయజ్ఞం కూడా విజయవాడ సొసైటీ తరఫున మేము నిర్వహించాం. 2006లో సర్వమత శాఖాహార సమ్మేళనం. ఎందుకంటే ఒక మతానికి, ఒక కులానికి సంబంధించేది కాదు. శాఖాహార ర్యాలీ అనేది అన్ని మతాలు కావాలనే ఉద్దేశంతో క్రిస్టియానిటీస్ కానీ, ఇస్లామిక్స్ కానీ, జైలు కానీ, సిక్కులు కానీ, ఇలా అన్ని మతాల్లో ఉన్నటువంటి మత పెద్దలందరినీ ఒకే వేదిక మీద పెట్టి దాదాపు 2006లో కొన్ని వేల మందితో విజయవాడలో భారీ ఎత్తున సర్వమత శాఖాహార సమ్మేళనం నిర్వహించడం జరిగింది.
అంటే ఇవన్నీ ఎందుకు మనం గుర్తు చేసుకుంటున్నామని అంటే అసలు లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకుని పరమ గురువులు ఏ పర్పస్తో భూమి మీద జన్మ చేసుకుంటారో ఆ పర్పస్ను ఒకసారిగా మనం గుర్తు చేసుకున్నట్లయితే ఈరోజు పత్రిజీ ఫిజికల్గా లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మందిని మోటివేట్ చేస్తే ఆయన సంకల్ప బలం ఎంత బలంగా లేకపోతే మొన్న ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖు వరల్డ్ మెడిటేషన్ డే కింద డిక్లేర్ చేశారంటే మరి ఇది గురువు యొక్క ముందు చూపు అనేది మనకు అర్థమవుతుంది. ఏ విధంగా అయితే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మెడిటేషన్ డే కింద డిక్లేర్ అయిందో అతి త్వరలో వరల్డ్ శాఖాహార డే కూడా ఇంకో డిక్లేర్ అయి తీరుతుంది. దానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఇవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనాలందరినీ చైతన్యపరచడం కోసమే ఈ ర్యాలీలు అనేవి ఇంత స్పీడ్గా చేయడం జరుగుతుందని చెప్పని మరొకసారి విన్నవించుకుంటూ ఎక్కడ ర్యాలీలు జరిగినా ఎక్కడ యజ్ఞాలు జరిగినా వాటన్నింటినీ సక్సెస్ చేయడంలో మన వంతు పాత్ర మనం కూడా నిర్వహించాలని చెప్పని మరొకసారి గుర్తు చేసుకుంటూ అవకాశం కల్పించే టీం అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ని ముందుకు తీసుకుపోవాలని ఈ కార్యక్రమం పెట్టిన తక్షణమే అతను కూడా ఒక ప్లేయర్స్ చేస్తూ ఒక ముందుకు తీసుకుపోవడంలో ఎన్నో విధాలుగా ఈ కార్యక్రమం ర్యాలీని ముందుకు తీసుకుపోయేదానిలో సపోర్ట్గా ఉన్నటువంటి మన ఉయ్యూరు శివ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, మరి ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రముఖులు పెద్దలందరికీ నా ఆత్మ ప్రణామాలు. అలాగే పత్రి సార్కి ప్రతిరూపాలుగా విశేషమైన ధ్యాన సేవ జ్ఞాన సేవ చేస్తున్న ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, పత్రి సార్ ఎన్నో కార్యక్రమాలు తలపెట్టారు. ధ్యాన యజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు, అలాగే పత్రి ధ్యాన మహాయాగాలు జరుగుతున్నాయి. మరి పత్రి సార్ ఒక ఉద్యమ రూపంలో ఊరు వాడ జరగాలి అని దీన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అవేంటంటే మహాకరుణ మెగా శాఖాహార ర్యాలీలు. మరి దీన్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మొత్తం నేషనల్ ర్యాలీస్గా ముందుకు వెళ్తూ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ర్యాలీస్ చేయాలని సంకల్పం చేసిన మన విజయభాస్కర్ రెడ్డి గారు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మై డియర్ ఫ్రెండ్స్, మరి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 15న మదనపల్లిలో ర్యాలీ జరిగింది. ఆ టైంలో విజయభాస్కర్ రెడ్డి గారు అన్నారు, సెప్టెంబర్ 1వ తేదీన నెల్లూరు ర్యాలీగా జరుగుతున్నప్పుడు నేషనల్ ర్యాలీస్ చేయాలి శివ, నువ్వు నేషనల్ ఇన్ఛార్జ్గా ఉంటూ నేషనల్ లెవెల్లో ర్యాలీస్ చేయాలి. నువ్వు 2023 విజయవాడలో నా భూతం నా భవిష్యత్ అన్నట్లు నేషనల్ లెవెల్లో ర్యాలీ చేశావు, ఆ లెవెల్లో ఉండాలి అని సంకల్పం చేశారు. ఆయన మరొకసారి గట్టి క్లాప్స్ కొడతాం ఫ్రెండ్స్. మరి మనకు మహాభారతంలో ఉంది, అహింసయే అత్యుత్తమమైన ధర్మం, అహింసయే అత్యుత్తమమైన తపస్సు, అహింసయే అద్భుతమైన బహుమతి, అహింసయే అద్భుతమైన సంయమనం, అహింసయే ఉత్తమోత్తమైన సత్యం, అహింసే అద్భుతమైన మిత్రుడు, అహింసనే అసలు సిసలైన బోధ అని మహాభారతంలో ఉంది. మరి ధ్యానం ద్వారా మనం ఆచరించేది ఏంటంటే ధర్మం. ధర్మాల్లోనే ఉన్నతమైనది ఏంటండి? అహింస. అహింస పరమో ధర్మ అన్నాం. సరే, అహింస మనం ఏదిస్తే మంచి ఇస్తే, ప్రేమిస్తే, చెడునిస్తే. కాబట్టి ఈ సృష్టిలో సకల చరాచర సృష్టిలో ప్రతి అణువుని మన రూపంలో చూడడం అనేది ఆధ్యాత్మికత యొక్క పరాకాష్ఠ. దాంట్లో మొదటి అడుగు ఏంటంటే ఏ జీవిని చంపుకోవడం. మరి ప్రతి ఒక్కరిని ఆ తొలి అడుగు వేసేటట్లు స్ఫూర్తిని అందిద్దామా? మరి పత్రి సార్ అన్నారు, ఊరు వాడ తిరుగు, ప్రతి వీధి ముందర ప్రతి ఒక్క మనిషికి ఈ జ్ఞానం అందచేయాలి. నువ్వు ధ్యానివి జ్ఞానివి అయినా అవ్వకపోయినా పర్లేదు, మినిమం శాకాహారిగా ఉంటే చాలు అని చెప్పారు. మరి నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్లో భాగంగా ప్రతి జిల్లాలో ఒక నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ కమిటీస్ ఫామ్ చేసి ప్రతి జిల్లా ప్రెసిడెంట్, జిల్లా కమిటీస్, అదేవిధంగా మండల్ కమిటీస్, అలాగే గ్రామ స్థాయిలో ఈ కమిటీస్ ఫామ్ చేసి, అలాగే ప్రచార కమిటీస్, అలాగే ర్యాలీ నిర్వహించే నిర్వహణ కమిటీస్ ఇవన్నీ ఫామ్ చేసి మరి విజయభాస్కర్ రెడ్డి గారు అంటున్నారు, ఏది చేసినా సైంటిఫికల్గా వెళ్ళాలి శివ,
దీనికి సంబంధించి లాస్ ఫామ్ చేయి. ఒక ర్యాలీ అంటే ఎలా ఉండాలి అనేటట్లు తీర్చిదిద్దు. దాన్ని బట్టి నేషనల్ లెవెల్లో కమిటీ ఫామ్ చేసి దీన్ని నేషనల్ లెవెల్లో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్దాం. వెళ్దామండి. మనకు తిరుపతి అంటే ఒక పులకరింత, అంతేనా కదా? మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి పత్రి సార్ అన్నారు, 1500 సంవత్సరాలుగా ఇక్కడ ఆయన ధ్యానం చేస్తున్నారు అనగానే మన పర్స్పెక్టివ్ మొత్తం మారిపోయింది, అంతేనా కదా? కాబట్టి పత్రి సార్ ఎన్నో సత్యాలు మనకు చెప్పారు. ఇట్లా ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో జరుపుకుంటూ నెక్స్ట్ ఎప్పుడు చెలో తిరుపతి, చెలో విజయవాడ ఇలా అంటున్న మనము చెలో ముంబై, చెలో ఢిల్లీ, చెలో కోల్కతా, చెలో బెంగళూరు వెళ్దామా? అందామా? చెలో ముంబై, చెలో ముంబై, చెలో ఢిల్లీ, చెలో కోల్కతా, చెలో న్యూయార్క్, సార్ చెలో డల్లాస్, చెలో వాషింగ్టన్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మాట్లాడడానికి చాలా ఉంది, ఎందరో మహానుభావులు ఉన్నారు. కాబట్టి మనకి ఇక్కడ మహానుభావులు బ్రహ్మర్షి కంచనగరం గారిని చూస్తేనే పులకరింత, అలాగే సంగీత బాబు గారిని చూస్తేనే ఉత్సాహం వస్తుంది. ఎలా ఉందండి ఈరోజు కార్యక్రమం? మరి సంగీత బాబు గారు, మన కంచనగరం గారు పిరమిడ్ సొసైటీలో సీనియర్ మోస్ట్ మాస్టర్స్, వారి సాంగత్యంలో ఎంతో ఆనందాన్ని, భరోసాన్ని నేను పొందాను. వారి స్నేహానికి నా కృతజ్ఞతలు. నెక్స్ట్ ర్యాలీ ఇక్కడ జరుగుతున్న ఇక్కడ గ్యాదరింగ్ కన్నా 10 రెట్లు ఎక్కువ మందితో మనం చేసుకోబోతున్నాం. రెడీయా? మరి ఎవ్రీ మంత్ ఒక ర్యాలీ అనుకున్నాం. నెక్స్ట్ మంత్ డోర్లో మన నంద్యాల జిల్లాకి నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ప్రెసిడెంట్గా మన రాజశేఖర్ గారిని ఎన్నుకున్నాము. ఆయన తర్వాత మాట్లాడతారు, ఇక్కడే ఉన్నారు. నెక్స్ట్ మార్చ్ 9న డోర్లో నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ర్యాలీ. అందామా? చెలో డోర్, చెలో 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 డోర్. నెక్స్ట్ మార్చ్ 9న ఎవ్రీ మంత్ సెకండ్ సండే ఏపీ, ఎవ్రీ మంత్ 4th సండే తెలంగాణ నేషనల్ ర్యాలీస్. థ్యాంక్ యూ శివ. వండర్ఫుల్ డే. వేదిక విన్న మిత్రులందరికీ నమస్కారం. గిరిజన ప్రసన్న మేడం వేదిక మీద రావాల్సిందే కోరుకుంటున్నా. బాలరెడ్డి గారికి నమస్కారాలు. ఎందుకంటే తిరుమలలో పత్రి గారు 7 రోజులు యజ్ఞం పెట్టినప్పుడు వారితో పరిచయం అయింది. వారి పరిచయం వల్ల ఎంతోమందికి అక్కడ దర్శనాలకైతేనేమి, ముఖ్యంగా అకామిడేషన్ విషయంలో ఎనీ టైం అయినా మాకు సాయం చేసేవాళ్ళు. మరి పిరమిడ్ మాస్టర్లు అంటేనే వారికి ఎవరికైనా సాయం చేసేవారు. ఎంతోమందికి నేను కూడా రికమెండ్ చేశాను. వారి మిత్రత్వానికి నమస్కారం. ఈరోజు తిరుపతిలో జరిగిన ఈ శాఖా ర్యాలీ ఒక చరిత్రాత్మక గుర్తుపెట్టుకుంటాం. ఖచ్చితంగా చూస్తారు కదా వెండి తెర మీద ఎలా ఉంటుందో. ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇప్పటి నుంచి జరిగేది ఇంకొక లెక్క. ఇదేం ఆషామాషికి ఏం జరగలే. ఆషామాషిగా మనం ఇందులో పాల్గొనలేదు. ఎప్పుడైనా కొన్ని ప్రదేశాలు ప్రత్యేకం ఉంటాయి. ప్రపంచంలో తిరుమల కొండల లాంటి తలదన్నే కొండలు ఎండైనా ఉండొచ్చు, కానీ తిరుమల కొండ ఎప్పుడు ప్రత్యేకమే. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆఖరి ఘట్టం తిరుమల. ఆ ఆఖరి ఘట్టం చేరాలంటే తిరుపతి నుంచే మొదలవుతుంది. తిరుపతి అయితే తప్ప తిరుమల చేరలేదు. అది అంత ప్రపంచంలోని కథ. దీని అనుకూలంగానే ఆ కథ, ఆ పైన 7 కొండల వాడి కథ. ఈ కథ మీకు తెలియాలి అంటే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా అసలు ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఊరికే అన్నమయ్య అనే పేరు ఊరికే పెట్టలే. 32,000 సంకీర్తనలు ఆయన లోపల నుంచి అనుభవ జ్ఞానం నుంచి పుట్టిన ఆ జ్ఞానం అంతా ఊరికే రాలేదు. అన్నమయ్య కోశాన్ని మొత్తం రీసెర్చ్ చేశాడు ఆయన. నాకు తెలిసి చేసిండొచ్చు, కానీ శరీరం యొక్క గొప్పతనాన్ని అంత గొప్పగా వర్ణించిన ఆ పదాలను నేనైతే ఎక్కడ వినలేదు. మీరు విన్నారమో నాకు తెలియదు. ఎందుకంటే ఆ ఒక్కొక్క పదము, ఒక్కొక్క సంకీర్తన, ఆ అంతరార్థాలు తెలుస్తూ ఉంటే ఆశ్చర్యపోయాను. ఆయన పేరులో అంతరార్థం అప్పుడు అర్థమైంది. ఎవరమైనా ప్రతి జన్మలో
ఒకానొక జన్మలో శరీరం మీద రీసెర్చ్ చేయవలసిందే, ఒక జన్మ మళ్ళొక జన్మలో మనసుకు సంబంధించిన రీసెర్చ్ చేయవలసిందే, బుద్ధికి సంబంధించిన రీసెర్చ్ చేయవలసిందే, ఆత్మకు సంబంధించిన రీసెర్చ్ చేయవలసిందే. ఈ 4 కంప్లీట్ అయితే కదా పరమాత్ముడుగా మారింది. అందుకే ఈ 200-300 జన్మలలో చాలా పెద్ద కథ జరుగుతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి ఒక గొప్ప ప్రదేశంలో, గొప్ప చరిత్రాత్మకమైన ప్రదేశంలో మనం ఇంత గొప్ప కార్యక్రమం చేసుకున్నాం. ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ తిరుపతి సొసైటీ ఫౌండర్ మరి కంచిరాగన మిత్రులు, నాకు అత్యంత ఆప్తమిత్రులు, వారికి సంగీత బాబు గారు గట్టిగా చెప్పలు కొడదాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సంగీత బాబు గారు. అలాగే మా విజయవాస గారికి చెప్పలు కొట్టాలి, ఎందుకంటే ఇంతకుముందు యాప్ గురించి చెప్పారు కదా, ఆయనకు బ్యాక్ బోన్ ఆయనే. మొత్తం దానికి సంబంధించిన యాప్ కానీ ఆ సిస్టమ్ కానీ డెవలప్మెంట్ చేసి దానికి అయ్యే ఒక 30-40 lakhs దాని వెనకాల ఖర్చు పెట్టి ఒక కొంతమందిని దానికి అప్పచెప్పి వాళ్ళకు మంచి చేయడం చూస్తూ ఈరోజు ఒక 25-30 మంది దాంట్లో మనకు ఒక మెంబర్షిప్ రావడం, అది ఎంతమంది పిల్లల మాస్టర్లు ఉన్నారో మొత్తం రావాలంటే ప్రతి ఒక్కరము ఆ యాప్లోకి వెళ్ళి దాంట్లో మన పేరు నమోదు చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు వారు చెప్పినట్టుగా మన జిల్లాలో అయితేనేమి, మన మండలం అయితేనేమి, మన ఊర్లో అయితేనేమి, మన దగ్గర ఆ సిస్టమ్ ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారో మాస్టర్ తెలిస్తే ప్రతి రాజకీయ నాయకుడు కానీ ఖచ్చితంగా సాయం చేస్తారు. తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చిన భూములు ఒక 20-30 ప్లేస్లలో వచ్చాయి. ఎందుకో వాళ్ళ గ్రూప్గా పోయారు, ఎమ్మెల్యేకి అడిగితారు, ఎమ్మెల్యే ఫండ్స్ ఇచ్చాడు, ఎమ్మెల్యే జాగా ఇచ్చాడు చరిత్రాత్మక ప్లేస్లలో. కాబట్టి మీ అందరికీ అలాంటి ఆశ్రమాలు కూడా రావాలంటే ఇది ఒక్కటి మంచి అవకాశం. రాబోయే రోజుల్లో దానివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. మనకు ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు ఎలా డిజైన్ చేశారంటే, ఈరోజు తిరుపతి కార్యక్రమం ఉంది, ఇది డౌన్లోడ్ చేసి దాంట్లో పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని భాషలకు వెళ్ళిపోతుంది. ఒక భాష కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని భాషలకు అంత అద్భుతంగా తయారు చేశారు. తప్పకుండా మనం అందరం దాన్ని సహకరిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతిలో అహింస శాకాహార ర్యాలీ జరగడం, ఈ ప్రోగ్రాంలో ఎంత గ్లో ఉండిందో, ఎంత ఎనర్జీ ఉందో, ఎంత వైబ్రేషన్ ఉండిందో, వెంకటేశ్వర స్వామి పత్రిజీ కలిసి ఆ ర్యాలీని నడిపించారు. అంత అద్భుతమైన నేను ఎన్నో శాకాహారులు ఎన్నో నగరాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో చూశాను. ఈరోజు పొందినటువంటి ఆనందం ఇంత గ్లో ఎప్పుడూ అనిపించలేదు. ఇందాక దామోదర్ గారు చెప్పినట్లు అన్నమయ్య ఆ మహానుభావు యొక్క వైబ్రేషన్ కూడా జాయిన్ అయిందేమో అనిపించింది నాకు. రాజకీయ నాయకులు మాట్లాడుతూ ర్యాలీ మొదలుపెట్టినప్పుడు తిరుపతిలో కూడా మాంసాహారాన్ని నిషేధించాలి అని ప్రయత్నిస్తున్నాము, తప్పకుండా అది సఫలీకృతం అవుతుంది అన్నాడు. ఈరోజు శాకాహార ర్యాలీ వల్ల ఆ కాన్సెప్ట్ తప్పనిసరిగా సఫలీకృతమై ఈ సంవత్సరం ఆఖరి డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డే లోపల ఈ తిరుపతి మహాక్షేత్రం అహింసా శాకాహార క్షేత్రంగా మారుతుంది అని నేను భావిస్తున్నాను. అంత గొప్ప ర్యాలీ ఇవాళ ఈ ర్యాలీ